బా మస్తు వచ్చింది. హలో హలో మిమ్మల్ని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక ఇరెల్లి. ఈ రోజు నేను ఏం చేస్తున్నా అంటే చికెన్ 65 బిర్యానీ చేస్తున్నా. టేస్ట్ అయితే మస్తు ఉంటుంది. ఈజీగా పర్ఫెక్ట్గా బిర్యానీ చేయాలనుకున్న వాళ్ళు ఈ వీడియో అస్సలు స్కిప్ చేయకండి, మొత్తం చూడండి. బిర్యానీ మీరు గిట్లా చేసేస్తారు. అట్లనే మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ వరకు వచ్చేస్తుంది. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ అయితే మనం బాస్మతి రైస్ తీసుకోవాలి. ఒక 1 kg బాస్మతి రైస్ తీసుకున్నా. నేను 1 kg రైస్ కి 1 kg చికెన్ తీసుకున్నా. పర్ఫెక్ట్ మెజర్మెంట్ తోటి చూపిస్తున్నా, ఏది స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఒకసారి కడిగి మనం నానబెట్టాలి. ఫస్ట్ 1 kg బాస్మతి రైస్ ఇట్లా ఒక్కసారి కడిగి వాటర్ వంపేసి వేరే వాటర్ పోసి పక్కన పెట్టేయాలి. ఇక రైస్ కడిగి పక్కన పెట్టేసిన ఇప్పుడు మనం చికెన్ తీసుకోవాలి. కేజీ చికెన్ తీసుకున్నా, బోన్లెస్ తీసుకున్నా, కావాలంటే మీరు బోన్ తోటి ఇట్లా తీసుకోవచ్చు. ఫస్ట్ మనం కొంచెం పసుపు వేయాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్, స్పూన్నర కారం వేస్తున్నా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. కొంచెం గరం మసాలా పౌడర్, కొంచెం ధనియాల పౌడర్, కొంచెం జీలకర్ర పౌడర్, వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం చికెన్ పీసెస్ కి మంచిగా పట్టేటట్టు కలపాలి. చూడండి, అన్ని చికెన్ పీస్లకు మంచిగా పట్టాలి ఇది. ఇప్పుడు ఒక 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేయాలి. 2 స్పూన్లు వేసిన. 1 స్పూన్ మైదా పిండి వేయాలి. అట్లనే కొంచెం ఫుడ్ కలర్ వేయాలి. రెడ్ ఫుడ్ కలర్ వేస్తున్నా నేను. చికెన్ కొంచెం మంచిగా కలర్ వస్తుంది. చూడండి, కొంచెమే, మనకి కొంచెం రెడ్ కలర్ రావడానికి. ఇలానే ఒక ఎగ్ గిట్ల వేయాలి. ఒకటే ఎగ్. ఇప్పుడు మనం ఈ చికెన్ ని డీప్ ఫ్రై చేసుకోవాలి. పాన్ తీసుకొని స్టవ్ పైన పెట్టాలి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి పెట్టాలి, ఆఫ్ చేసి పెట్టొద్దు. చికెన్ ని డీప్ ఫ్రై చేసే ముందు మనం ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. మనకి బిర్యానీ అంటే ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కదా. ఫస్ట్ ఆనియన్స్ ని ఫ్రై చేసుకుందాం, తర్వాత చికెన్ ని ఫ్రై చేద్దాం. చూడండి, ఆయిల్ కొంచెం ఎక్కువనే పోసిన. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ వేద్దాం. అన్నీ ఒకటేసారి వేసేసిన. చూడండి, ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయినాయి. ఆయిల్ నుంచి తీసేద్దాం. ఇక ఇట్లా మనం ఒక జాలి గంటతో తీసినాం అనుకోండి, ఆయిల్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు మనం ఇదే ఆయిల్లో చికెన్ ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేద్దాం. ఒక్కొక్కటి ఇట్లా మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, చికెన్ అయితే సూపర్ గా ఫ్రై అయింది. ఇంత ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ చికెన్ ని తీసేద్దాం. చూడండి, మస్తు ఫ్రై అయింది. ఇప్పుడు ఆయిల్ లేకుండా ఇట్లా అని ఒక ప్లేట్ వేసుకోవాలి. దీన్ని సూపర్గా ఫ్రై అయింది. చూడండి, చికెన్ 65 అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ సూపర్ ఉంది. నాకైతే ఉకోలేక ఒక 2 పీసెస్లో అయితే తినేసిన. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టాలి. పక్కన పెట్టేసి బాస్మతి రైస్ కోసం హాట్ వాటర్ పెట్టాలి స్టవ్ పైన. అటు సైడ్ అయితే పెట్టేసిన. ఇది ఇట్లా ఆన్ చేద్దాం. ఇప్పుడు మనం బిర్యానీ ఏ ప్యాన్ లో చేద్దాం అనుకుంటామో ఆ ప్యాన్ తీసుకొని పెట్టండి. కొంచెం పెద్దదైతే మంచిగా వస్తుంది. మనం చికెన్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిలే పోస్తున్నా వేస్ట్ కాకుండా. ఇట్లా 2 పచ్చిమిర్చి వేస్తున్నా, పొడుగ్గా కట్ చేసినవి.
ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, వీటిని వేయాలి. కొన్నిటిని వేస్తున్నా, వీటిని గిట్లా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం మసాలా వేయాలి. కొంచెం సాజీరా, 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, ఒక 5-6 లవంగాలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇప్పుడు దీంట్లో టమాటా పేస్ట్ వేస్తున్నా. ఒక 3 టమాటాలని పేస్ట్ చేసేసిన. ఇప్పుడు ఇది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 1/2 స్పూన్ సాల్ట్ వేయాలి. కొంచెం పసుపు కొంచెం వేస్తున్నా చూడండి. 1 స్పూన్ కారం, 1 స్పూన్ జీలకర్ర పౌడర్, 1 స్పూన్ ధనియాల పౌడర్, ఒక 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ బిర్యానీ మసాలా. ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఆయిల్ అయితే కొంచెం పైకి వచ్చింది. ఇప్పుడు మనం దీంట్లో పెరుగేయాలి. ఒక చిన్న కప్పు పెరుగేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుదాం. కొన్ని వాటర్ పోస్తున్నా, కొన్ని వాటర్ వేసి కలిపిన తర్వాత ఇప్పుడు కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర. మన మసాలా అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో. మసాలా మాత్రం మస్తు వస్తుంది స్మెల్. అటు బిర్యానీ రైస్ కోసం పెట్టిన వాటర్ ఇట్లా మంచిగా వేడైనాయి. ఇప్పుడు ఇది మూత పెట్టి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఉడకనియాలి దీన్ని. నీళ్ళైతే ఫుల్ వేడైనాయి కదా. ఇప్పుడు దీంట్లో మసాలా వేయాలి. ఏమేమి వేసినా చూడండి. బిర్యానీ మసాలా ఇదంతా వేసేస్తున్నా. అట్లనే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసిన. అట్లనే 1 స్పూన్ సాల్ట్ వేయాలి. ఆయిల్ గిట్లా పైకి వచ్చింది మంచిగా, మస్తు వస్తుంది స్మెల్ గిట్లా. ఇప్పుడు దీంట్లో మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ వేయాలి. చికెన్ ముక్కలు వేద్దాం. కొన్ని పీసులు పక్కన పెట్టేసిన, సగం పీసులు ఏమో ఇంట్లో వేసేసిన. అబ్బా చూడండి ఎంత మంచిగా వచ్చిందో. మస్తు అంటే మస్తు వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం ఒక 2 నిమిషాలు ఉడకనియాలి. అంతే, 2 నిమిషాలు. స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడకనియాలి. ఇప్పుడు ఆ వాటర్లో రైస్ వేద్దాం. కొంచెం మెల్లగా వేయండి, వేడి నీళ్ళు కదా ఎగురుతాయి పైకి. మన రైస్ అయితే ఉడుకుతుంది, ఇంకా కొంచెం ఉడకాలి. చూడండి ఇది ఇట్లా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది, మంచిగా ఉడికింది. ఒక్కసారి కలుపుదాం. చూడండి ఇప్పుడు మనం ఈ పీసెస్ ని మొత్తం సమానంగా ఇట్లా అనాలి. ఇంకొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేద్దాం. పైనుంచి కొన్ని వేస్తే అట్లా టేస్ట్ మంచిగా ఉంటుంది. వాటర్ మొత్తం తీసేసి దీంట్లో వేయాలి. రైస్ వేసిన తర్వాత మిగిలిన పీసెస్ ఇట్లా పైన ఇట్లా పెట్టాలి, చికెన్ పీస్లని. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేయాలి. కొంచెం ఎక్కువనే వేయండి, మంచిగా ఉంటుంది. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, అట్లనే పైనుంచి కొంచెం నెయ్యి, కొంచెమే, కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నా. 15 మినిట్స్ దమ్ పెడదాం.
బిర్యానీ అయితే దమ్ పెట్టేసిన, చికెన్ ఫ్రై చేసిన ప్యాన్ ఉంది కదా దాంట్లో వాటర్ పోసి బరువు పెట్టిన, స్టవ్ ఏమో సిమ్లో పెట్టిన. ఒక 15 మినిట్స్ అయితే మన చికెన్ 65 బిర్యానీ రెడీ అయిపోతుంది. వెయిట్ చేద్దాం ఇక. 15 మినిట్స్ అయితే అయిపోయింది. ఇప్పుడే స్టవ్ అయితే ఆఫ్ చేసేసిన. చికెన్ 65 దమ్ బిర్యానీ అయితే రెడీ అయింది. అబ్బా కాలిందికి రెడీగా ఉంది. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తే ఎట్టుందో. ఏమన్నా వచ్చిందా? స్మెల్ మూత తీయాలి, గుమ్మం అంటుంది. సూపర్ అంటే సూపర్గా వచ్చింది. చూడండి ఒకసారి. అబ్బా బాబా బాబా, రైస్కి ఇట్లా ఎంత పుల్లలు పుల్లలు ఉడికిందో చూడండి. సూపర్గా ఉంది కదా. మస్తు అంటే మస్తు వచ్చింది. టేస్ట్ చేసి చెప్తే ఎట్లుందో. చూస్తుంటే మాత్రం సూపర్గా ఉంది. ఫుల్ వేడివేడిగా ఉంది. ఫస్ట్ కొంచెం నిమ్మకాయ పిండుదాం పైనుంచి. టేస్టింగ్ టైం. బా మస్తు వచ్చింది చికెన్ పీస్. మస్తు అంటే మస్తు ఉంది. అన్నీ కరెక్ట్ సరిపోయినాయి. సూపర్గా ఉంది. మీరు ఇట్లా కంపల్సరీ ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అక్కడ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. బాయ్.